పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ అంటే ప్రేమలకు, ఆప్యాయతలకు, అనురాగాలకు, పసందైన భోజనాలకు పెట్టింది పేరు. భీమవరం పరిసర ప్రాంతాల పల్లెటూళ్లలో పాడి పంటలు, భోగభాగ్యాలు, ఊరంతా పచ్చదనంతో ఆనందాల నిలయం భీమవరం. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి భీమవరం చేరుకునేందుకు బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కలకల్లాడింది. భీమవరం స్థానికుడు అల్లు శ్రీనివాస్ ఆంధ్ర టైమ్స్ టీవీ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, శనివారం నుంచి సంక్రాంతి పండుగ 3 రోజులు సంప్రదాయబద్ధంగా భోగిమంటలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటలతో ప్రతి ఇంటా ముత్యాల ముగ్గులు వేసి కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటారని, భీమవరంలో 3 నెలల ముందే లాడ్జీలు, కళ్యాణ మండపాలు అడ్వాన్స్గా నిండిపోయాయని, రైల్వే స్టేషన్లోని భీమవరం, బస్టాండ్లోని భీమవరం వచ్చే ప్రయాణికులతో కలకల్లాడుతోందని అన్నారు. గోదావరి జిల్లా భీమవరం మరి ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి భారతీయ సంస్కృతిలో పండుగల్లో ప్రధానమైన పండుగ సంక్రాంతి. మరి సంక్రాంతి అనే పేరు చెప్పగానే గుర్తొచ్చేది భీమవరం. మరి భీమవరం అనే పేరు చెప్పగానే వచ్చేటువంటి భీమవరంలో మర్యాదలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వంటకాలు. మరి భీమవరంలో ఈ సంక్రాంతికి సంబంధించి మరి ఇప్పటికే 2-3 రోజుల నుంచి ప్రయాణికుల సంస్కృతిలో ప్రధానమైనటువంటి పండుగల్లో సంక్రాంతి ప్రధానం. మరి సంక్రాంతి సందర్భంగా గుర్తొచ్చేటువంటి పట్టణం భీమవరం పట్టణం. ముఖ్యంగా ఇక్కడ మర్యాదలకు కానీ, ఇక్కడ వంటకాలకు కానీ, ఇక్కడ సంస్కృతికి కానీ పెట్టింది పేరు. గోదావరి జిల్లాలో భీమవరం పట్టణం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఈ సంక్రాంతి పురస్కరించుకుని మరి 2-3 రోజుల నుంచే కూడా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రయాణికులు, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పటికే భీమవరం పట్టణం అంతా కూడా ట్రాఫిక్తో గత 2 రోజుల నుంచి కూడా ఎంతో రద్దీగా ఉంది. ప్రధానమైనటువంటి కూడలు అయితే అసలు తిరగడానికి కాళ్ళు లేదు. గత 2 రోజుల నుంచి షాపులు, ఇటు బంగారం షాపులు కానీ, ఈ బట్టల షాపులు కానీ, అన్ని షాపులు కూడా కిరకలాడుతున్నాయి. మరి ఇక్కడికే ఈ బస్ స్టాండ్ భీమవరం ఇటు బస్సులు కానీ, అలాగే ట్రైన్ కూడా కాళ్ళు లేకుండా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఇప్పటికే వేలాది మంది భీమవరం రావడం జరిగింది. భీమవరంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, మరి కళ్యాణ మండపాలు, ఇటువంటి అన్నీ కూడా ఏమాత్రం ఖాళీ లేకుండా ఇప్పటికే రూమ్లన్నీ కూడా ఫుల్ అయిపోవడం జరిగింది. ప్రధానంగా మరి ఇక్కడ జరిగేటువంటి కోడి పందాలు, మరి ఇక్కడ జరిగేటువంటి సంక్రాంతి సంబరాలు, ఆటపాటలు ఇవన్నీ చూడడానికి కూడా మరి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. ఇప్పటికే భీమవరం బస్ కాంప్లెక్స్ ఇప్పటికే కిటకిటలాడుతూ ప్రయాణికులతో రద్దీగా ఉంది. మరి ఈ సంక్రాంతిని పురస్కరించి వచ్చేటువంటి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వంటకాలు ముఖ్యంగా ప్రధానంగా అందరినీ కూడా ఆకర్షిస్తూ పెట్టింది పేరుగా నిలుస్తున్నటువంటి ఈ వంటకాలకి ఇతర రాష్ట్రాల్లో మంచి పేరుంది. మరి భీమవరం విచ్చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు భీమవరం పట్టణం తెలియజేస్తున్నాం.